కార్యక్రమాలు కొనసాగించాలనుకుంటున్నారు. ఇప్పుడు సాహిత్యపరమైనవి, సాంస్కృతికపరమైనవి అవన్నీ కూడా నడుస్తున్నటువంటి రీతిలోనే ఇవే కంటిన్యూ అవుతాయి. ఇంకా అదనంగా మనకు కళాకారులను ప్రోత్సహించడం, బాల కళాకారులను ప్రోత్సహించాలనేటువంటిది ఫౌండేషన్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసులో మేము 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళము ఈ రంగాన్ని ఇంకా ఎన్నో ఏళ్ళు మేము ముందుకు తీసుకుపోలేము. కాబట్టి ఈ రంగం ప్రభావితం కావాలంటే ఇవాళ సమాజంలో ఈ రంగానికి మంచి గుర్తింపు లేదు. కాబట్టి విద్యార్థులకు ఈ పౌరాణికం మరి వీటికి సంబంధించినటువంటి అంశాలను నేర్పినట్టయితే మరి వాళ్ళకు తరతరం మనకు ఇది నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ పెద్దవాళ్ళని నేర్చుకుంటే ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒక నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినా ఏం ప్రయోజనం ఉండదు. 80 ఏళ్ళను పట్టుకొని చదువు మనం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కానీ 8 ఏళ్ళకి నేర్పితే మాత్రం 92 ఏళ్ల పాటు ఈ కళ బతుకుతుంది, ఇంకో తరాన్ని బతికిస్తారు. కాబట్టి తప్పనిసరిగా చిన్న పిల్లల దగ్గర నుంచి ఇది ముందుకు రావాలి. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. నాటక అకాడమీలను ఏర్పరచాలి. నాటక యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాల్లో ఈ నాటక అకాడమీలు పెట్టి చిన్న పిల్లల నుంచి మరి వీటి మీద ఆసక్తిని కలిగిస్తే ఈ తప్పనిసరిగా ఈ పబ్బులు క్లబ్ల సంస్కృతి పోతుంది. ఈనాడు యువత నడుస్తున్నటువంటి తీరేందో మనం చూస్తున్నాం. ఈ వెకిలి చేష్టలతో ఉన్నటువంటి ఈ సినీ మనకు నడుస్తున్నటువంటి ఈ పాటలు, పద్యాలు, సంగీతాల్లో కూడా దీంట్లో చాలా మనం హేట్ చేసేటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నది. సార్, ఈ వయసులో కూడా మీరు కళాకారులతో పోటీ పడి నాటకాలు వేస్తున్నట్టు విన్నాం. నాటకాల్లో మంచి రాణింపు పొందిరు కదా. మరి కళాకారులకు మీకు ఆదర్శం కావాలని చేశారా, లేక మీ ఇంట్రెస్ట్ తోటి చేశారా? మీరు కూడా పాత్రలు చేశారు కదా. యాక్చువల్గా నేను ఏనాడు కూడా రంగస్థలంలో ఆసక్తి చూపెట్టిన పద్యాలు, డైలాగుల పట్ల కానీ ఏనాడు నటుడిని కావాలనుకోలేదు. మరి ఏనాడు నేను మేకప్ వేసుకోలేదు, ఆ సంబంధిత కాస్ట్యూమ్స్ నేను ధరించలేదు. కానీ తలంపుగా ఒకసారి మీరు ఒక చిన్న డైలాగ్ కొట్టమని చెప్పి ఎవరో అన్న సందర్భంలో నేను అట్లా కాదు సార్. మీరు ఇంత నాటక రంగాన్ని బతికిస్తున్నారు కదా, ఎంతమంది నటులు తయారు చేసింది కదా, మీలో కూడా ఒక నటుడు ఉన్నాడు. ఆ నటుల్లో మీకు నచ్చినటువంటి డైలాగ్, ఆ నటుడిని బయటికి రమ్మన్నాడు సార్. చెప్తాను. అయితే ఈ దశలో నన్ను ఈ రకంగా మీరు కోరినట్టుగానే నన్ను కొన్ని సందర్భాల్లో కోరిన ధర్మిల నేను మామూలుగా రొటీన్గా మనం దానికి ఏదో ప్రాక్టీస్ లేదు, మనకెనుక మనం చేసుకున్నటువంటి దాని శిక్షణ ఏం లేదు. అయినప్పటికీ నాకు వచ్చినటువంటిది నేను పాడడం జరిగింది, అది చెప్పడం జరిగింది. అయితే మరి మనం చేస్తున్న ఈ రకమైనటువంటి సేవలో, కళారంగ సేవలో సార్ మీరు కూడా ఒక పాత్ర తీసుకోవాలి. ఈ పాత్ర మేరకు మీరు బాగా రాణిస్తారు అని చెప్పి సురభి కొండలరావు గారు వారు నన్ను ప్రోత్సహించడం జరిగింది. నన్ను దుర్యోధనుడి పాత్ర వేయమన్నప్పుడు నేను వేయనన్నా. నేను ఆ కిరీటాలు ఇట్లా పెట్టుకోను. నేను తర్వాత అన్నీ దానికి సంబంధించిన కాదా ఇవన్నీ కూడా అవి నేను నచ్చను. నేను వేసుకోవడం ముఖ్యం అని చెప్పి నేను ఏం చేసిన అంటే ఏదన్నా ఇంకా నాకు తగ్గట్టు నా దైనందిన జీవితంలో నాకు దగ్గరగా ఉండే పాత్ర ఏం నేను చేస్తాను అని చెప్పినప్పుడు కృష్ణదేవరాయ వైభవాన్ని తీసుకొచ్చిండు. ఆ కృష్ణదేవరాయ వైభవంలో శ్రీకృష్ణదేవరాయని పాత్రనే నాకు ఇవ్వడం, మరి నేను చేయగలనా అన్నప్పుడు తప్పకుండా చేస్తారు సార్ అని నన్ను ఆయన ప్రోత్సహించడం. మన మిత్రులందరూ కూడా మనం ప్రభుత్వ ఉపాధ్యాయులు, తెలుగు పండితులే దాంట్లో భువన విజయంలో ఉండడం, ఆనాడు